పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే భారత ప్రభుత్వం పాకిస్తాన్పై పలు చర్యలు తీసుకుంది. పహల్గాం దాడి అనంతరం ప్రభుత్వం పాకిస్తాన్కు వ్యతిరేకంగా అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో పాటు భారత ప్రభుత్వం పాకిస్తానీ పౌరులకు సార్క్ వీసాలను కూడా రద్దు చేసింది. సేవ్స్ వీసాలు ఉన్నా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పాక్ పౌరులకు కూడా ప్రభుత్వం తెలిపింది. 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అంతేకాకుండా పాకిస్తాన్ అధికారిక ఎక్స్ అకౌంట్ను కూడా భారత్ బ్యాన్ చేసింది. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తర్వాత దాని ప్రభావం భారత్ పాక్ మధ్య వాణిజ్యంపై కనిపిస్తుంది. భారత్ పాక్ మధ్య పెద్దెత్తున వాణిజ్యం ఉంది. పాక్తో సంబంధాలు క్షీణించినప్పుడు భారత్లోని కొన్ని వస్తువులకు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. పాక్ నుంచి పెద్ద మొత్తంలో డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేస్తుంది భారత్. భారతీయ మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ బాగా డిమాండ్ ఉంటుంది. ఇలాంటి సమయంలో పాక్తో వాణిజ్యం మూసివేయడంతో భారతదేశంలో డ్రై ఫ్రూట్స్ ధరల్లో భారీగా మార్పు వచ్చే అవకాశం ఉంది. డ్రై ఫ్రూట్స్తో పాటు పెద్ద మొత్తంలో సింధు ఉప్పును కూడా కొనుగోలు చేస్తుంది. భారత్లో సింధు లోయ ఉప్పు పాకిస్తాన్ నుంచి వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో సింధు ఉప్పు అత్యధిక పరిమాణంలో లభించే దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. అందుకే సింధు ఉప్పు భారత్లో అత్యంత ఖరీదైనదిగా మారే ఛాన్స్ ఉంది. భారత్లో కళ్లద్దాల్లో ఉపయోగించే ఆప్టికల్ లెన్స్లను కూడా పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేస్తుంది ఇండియా. ఇక్కడ తయారయ్యే ఆప్టికల్స్ లెన్స్లను కూడా పాక్ నుంచి కొనుగోలు చేస్తారు. ఇక్కడ తయారయ్యే ఆప్టికల్స్కు భారతీయ మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్తో సంబంధాలు ముగిసిన తర్వాత భారత్లో ఆప్టికల్ లెన్స్ కూడా ఖరీదైనవిగా మారతాయి. వీటన్నింటితో పాటు భారత్ పాక్ నుంచి పండ్లు, సిమెంట్, ముల్తానీ మట్టి, పత్తి, ఉక్కు, తోలు వస్తువులను కూడా దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం సంబంధాలు క్షీణించడంతో ఈ వస్తువుల ధరలు భారీగా పెరగవచ్చు.